హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను రానా సమర్పణలో వస్తున్న డార్క్ చాక్లెట్ సినిమా టీజర్ విడుదలైంది. విశ్వదేవ్ రాచకొండ బూతు డైలాగ్స్తో కూడిన సంభాషణలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. బిందు మాధవి నటిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ప్రేక్షకులకే వదిలేశారు. ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు రానా ఇటీవల కాలంలో నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన, విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా రానా సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్పై శశాంక్ శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డార్క్ చాక్లెట్. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, రమేష్, రాకేష్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఈ టీజర్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ టీజర్ కనుక చూస్తే విశ్వదేవ్ ఇతరులతో మాట్లాడే సన్నివేశాలను హైలైట్ చేశారు. అయితే ఈయన మాట్లాడే ప్రతి మాట కూడా బూతు పదాలు కావడంతో అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ టీజర్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా టీజర్లోనే ఇన్ని బూతులు ఉంటే సినిమాలో ఇంకెన్ని బూతులు ఉంటాయో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ గురించి కూడా ఈ టీజర్ వీడియోలోనే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలో మీరే చెప్పండి అంటూ ప్రేక్షకులకు 3 విడుదల తేదీలను ఇచ్చారు. అక్టోబర్ 31, నవంబర్ 14, డిసెంబర్ 5 ఈ 3 తేదీలలో ఎప్పుడు సినిమాని విడుదల చేయాలనేది ప్రేక్షకుల అభిప్రాయానికే వదిలేశారు. మొత్తానికి ఈ టీజర్ మాత్రం సంచలనంగా మారింది. ఇక నటుడు విశ్వదేవ్ విషయానికి వస్తే ఇటీవల ఈయన 35 ఇది చిన్న కథ కాదు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించిన విశ్వదేవ్ డార్క్ చాక్లెట్ సినిమాలో మాత్రం ఇలా బూతులు మాట్లాడుతూ కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వదేవ్కి జోడిగా బిందు మాధవి నటిస్తున్న విషయానికి తెలిసిందే. ఇక బిందు మాధవి టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ తర్వాత కెరియర్ పరంగా పలు వెబ్ సిరీస్లలోనూ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక బిందు మాధవి ఇటీవల అగ్నిపరీక్ష కార్యక్రమానికి కూడా జ్యూరీ మెంబర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొత్తానికి డార్క్ చాక్లెట్ టీజర్ బూతు డైలాగ్స్తో భారీ అంచనాలను, చర్చను రేకెత్తించింది. సినిమాలోనూ ఇలాగే బూతులు ఉంటాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంచలనం సినిమాకు ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి.